ప్రభాసనతో పోటీ రణ్వీర్ మూవీ, అలానే వార్ 2 మూవీ అప్డేట్ ఏంటి, కింగ్డమ్ మూవీ నుంచి వచ్చిన అదిరిపోయే అప్డేట్, ఇలాంటి మూవీస్ అప్డేట్ గురించి అయితే మనమైతే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు అయితే లైక్ అయితే కొట్టండి. నెంబర్ 1 వచ్చేసరికి ప్రభాస్ అన్న రణ్వీర్ వీళ్ళిద్దరు వచ్చేసరికి December 5th అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే వార్కి అయితే వస్తున్నాడని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు ఒకేసారి మన రణ్వీర్ వచ్చేసరికి దురేందర్, ఇంకా మన ప్రభాస్ అన్న వచ్చేసరికి రాజాసాబ్, ఈ రెండు సినిమాలు వచ్చేసరికి క్లాస్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్. దీనికన్నా ముందు మన ప్రభాస్ అన్న షారుఖ్ ఖాన్ వచ్చేసరికి 2023లో సలార్ వర్సెస్ డంకీ మూవీతో క్లాష్ అయ్యారు. డంకీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, సలార్ సెమీట్ మాత్రమే అయింది. కానీ అది మొత్తం ఇండియా వైజ్గా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సలార్, అందుకోసం హిట్ అయింది. కానీ అది కూడా మంచి విజయంని సాధించింది అని చెప్పుకోవచ్చు. అయినా సరే మన డంకీ మూవీ ఇండియా అయితే పెద్దగా రిలీజ్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. సో రెండు మధ్యలో అయితే మంచి ప్రాఫిట్ మంచిగానే హిట్ అయింది. ఈసారి వచ్చేసరికి మన బాలీవుడ్ వర్సెస్ మన రణ్వీర్ వచ్చేసరికి మన ప్రభాస్ అన్నతో పోటీ అయితే దింపుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంది, మాస్ మూవీ అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు మూవీస్ పోటీనే రిలీజ్ అయితే ఏ సినిమా గెలుస్తుంది, ప్రభాస్ అన్న మూవీయా రణ్వీర్ మూవీయా, కామెంట్ చేయండి. సెకండ్ వచ్చేసరికి వార్ 2 సినిమా వచ్చేసరికి పోస్ట్ పోన్ అవుతుందా అని చాలామంది అయితే మాట్లాడుకున్నారు. సోషల్ మీడియా అయితే ఫుల్ వైరల్ చేసి, కానీ కొన్ని మినిట్లోనే మన ఎన్టీఆర్ అన్న అయితే వార్ 2 సినిమా August 14 నుంచి పోస్ట్ పోన్ అవ్వదు, ఈసారి అసలు మేము తగ్గము అని ట్వీట్ అయితే వేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈసారి అసలుకి తగ్గేదే అని చెప్పుకోవచ్చు. మన వార్ 2 నెక్స్ట్ మంత్ 500 బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అయితే వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక డబ్బింగ్ ఫిల్మ్కి ఈ రేంజ్ అంటే ఓన్లీ క్రేజ్ ఆఫ్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు స్టేట్లో ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఎంతో తెలుసా, 85 కోట్ల షేర్ ప్రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఎన్టీఆర్ అనేది చాలా చిన్న టార్గెటే, కానీ చూడాలి బ్లాక్ బస్టర్ టాక్ అయితే రావాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ 1000 కోట్ల ఫిల్మ్ మన ఎన్టీఆర్ అన్నకి ఈ సినిమా అవుతుందా, కామెంట్ చేయండి. నాకైతే డౌటే, ఎందుకైతే కొంచెం స్టోరీ అయితే బాగుండదని అనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే బాగుండదు. మన బాలీవుడ్ వాళ్ళకి తెలిసిందే కదా, పఠాన్ జవాన్ ఏ లెవెల్లో చూసి అదే లెవెల్లో చూసి, కానీ ఆ లెవెల్లో తీసిన మూవీని ఇప్పుడైతే ఆడియన్స్ అయితే దేకారని నాకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కింగ్డమ్ మూవీ వచ్చేసరికి July 31st అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. జూలై 31st కింగ్డమ్ కదా, సారీ జూలై మూవీ వచ్చేసింది. అలానే మన హరిహర వీరమల్లు మూవీ వచ్చేసరికి July 24th అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. విత్ ఇన్ 1 వీక్లో హరిహర వీరమల్లు కింగ్డమ్ మూవీ అయితే పెద్ద క్లాష్ అయితే అవ్వబోతుందని చెప్పొచ్చు. ఒకవేళ మన హరిహర వీరమల్లు మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి కింగ్డమ్ మూవీకి ఫ్లాప్ టాక్ వస్తే ఇక్కడ గెలిచేది కింగ్డమ్. ఇంకా కింగ్డమ్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి హరిహర వీరమల్లుకు ఫ్లాప్ టాక్ వస్తే ఇంకా అస్సం వెళ్ళిపోవడం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది, కంటెంట్ ఈస్ కలెక్షన్ అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఏ సినిమాలో ఏ మూవీలో మంచి కంటెంట్ మంచి స్టోరీ వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారో అదే సినిమా అయితే హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తన మార్కెట్ ఏ లెవెల్లో ఉంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. సో ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం అయితే పక్కా నో డౌట్ అని చెప్పొచ్చు, పెద్ద విజయమే సాధించవచ్చు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఏ 22 మూవీ షూటింగ్ జరుగుతుంది, పెద్ద మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది చాలా స్పీడ్లో. SSMB 29 మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది, కానీ మనకైతే అప్డేట్ అయితే ఇంకా రాలేదని చెప్పొచ్చు. సో రాజమౌళి గారు ఇలాంటి అప్డేట్ ఇస్తారు మన SSMB 29 మూవీస్కి వెయిట్ చేసి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, మన ప్రభాస్ అన్నతో రణ్వీర్ పోటీ అయితే పెద్ద క్లాష్ అని అనిపిస్తుంది. ఇంకా సోషల్ మీడియా ఇంకా వారైతే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అని. ఇంకా ట్రోలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వడం పక్కా. చూడాలి, ప్రభాస్ అయితే తొక్కేద్దామని బాలీవుడ్ వాళ్ళు అయితే చూస్తున్నారు, బట్ వాళ్ళ వల్ల అయితే కావట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కంటెంట్, అలాంటి మాస్, అలాంటి ఒక మంచి మంచి మైథాలజిక్ మూవీస్ అయితే దింపుతున్నాడు మన వన్ అండ్ ఓన్లీ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చి ఉంటే మళ్ళీ చెప్తున్నా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.